హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్‌కి నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు రాలేదు? ఎంత కాంట్రోవర్సీ ఉంది? మరి మన ఇండియా పైన ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. వై డొనాల్డ్ ట్రంప్ డిడ్ంట్ గెట్ ద నోబెల్ ప్రైజ్? డొనాల్డ్ ట్రంప్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ చాలాసార్లు నోబెల్ పీస్ ప్రైజ్ కోసం నామినేట్ అయ్యాడు. ఆయన ఇజ్రాయెల్ హమాస్ చీజ్ ఫైర్, ఇండియా పాకిస్తాన్ పీస్ టాక్స్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని క్లెయిమ్ చేశాడు. బట్ నోబెల్ కమిటీ ఏం చెప్పింది అంటే డెమోక్రసీ, పీస్ఫుల్ ట్రాన్సిషన్, కరేజ్ ఇవి మెయిన్ క్రైటీరియా. ట్రంప్ డిసిజన్స్ కాంట్రవర్షియల్గా ఉన్నాయి. లైక్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో ఇష్యూస్, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన వర్క్ ఫర్ డెమోక్రసీ వల్ల కమిటీ నోబెల్ పీస్ ప్రైజ్ని మరియా కొరినా మచాదోకి ఇచ్చారు. ఈమె గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వాట్ స్టాప్డ్ హిమ్? ఫ్రెండ్స్, నోబెల్ కోసం నామినేషన్స్ ఫిబ్రవరి 1 కంటే ముందు పెట్టాలి. ట్రంప్ మేజర్ పీస్ డీల్స్ అన్నీ ఫిబ్రవరి తర్వాత చేశాడు. సో నామినేషన్స్కి మిస్ అయ్యాడు. కమిటీ డెమోక్రటిక్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీని గురించి క్రిటిక్స్ ఏమంటున్నారు? ట్రంప్ వర్క్లో డెమోక్రసీ గురించి లేదు, కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి అని. అందుకే నోబెల్ పీస్ ప్రైజ్ మిస్ అయింది అంటున్నారు. ఇక్కడే డొనాల్డ్ ట్రంప్కి పెద్ద బొక్కబడింది. నోబెల్ పీస్ ప్రైజ్ మిస్ అయింది. వాట్స్ నెక్స్ట్ ఫర్ ట్రంప్? ట్రంప్ చెప్పాడు, నేను ప్రజలను కాపాడడానికి మాత్రమే పీస్ డీల్స్ చేశాను, నోబెల్ ప్రైజ్ కోసం కాదు అన్నాడు. స్టిల్ ఆయన క్యాంపెయిన్లో మాత్రం ఆయన చేసినవి, చేయనివి అన్ని అచీవ్మెంట్స్ హైలైట్ చేస్తారు. ట్రంప్ ఫ్యూచర్లో గాజా యుక్రెయిన్ పీస్ డీల్స్లో ట్రై చేయాలి అని అనుకుంటున్నారంట. నెక్స్ట్ నోబెల్ ట్రై చేసి విన్ చేయాలి అంటే నామినేషన్స్ టైంకి సబ్మిట్ చేయాలి, కాంట్రవర్సీస్కి దూరంగా ఉండాలి. లేదు అంటే మళ్ళీ నోబెల్ ప్రైజ్ మిస్ అయినట్టే. ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ట్రంప్ క్లెయిమ్ చేశాడు, ఇండియా పాకిస్తాన్ వార్ నేనే స్టాప్ చేశాను అని. కానీ ఇండియన్ గవర్నమెంట్ డినే చేసింది. పాకిస్తాన్ యుద్ధం ఆపమని అడుక్కుంటేనే మేము యుద్ధాన్ని ఆపామని ఇండియా క్లెయిమ్ చేసింది. అంటే డొనాల్డ్ ట్రంప్ అసలు రానే రాలేదు అని మీనింగ్. డైరెక్ట్ మిలిటరీ టాక్స్ వల్ల మాత్రమే పీస్ వచ్చింది అని చెప్పారు. నోబెల్ కమిటీ డెమోక్రటిక్ వాల్యూస్ని ప్రమోట్ చేస్తుంది. సో ఇండియాకి ఇక్కడ నుండి మెసేజ్ క్లియర్. ఇంటర్నేషనల్ అవార్డ్స్కి టైమింగ్, క్రెడిబిలిటీ, ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియా విషయానికి వస్తే ఆల్రెడీ ఇండియా పైన తారిఫ్స్ వేశాడు. నోబెల్ రాలేదు అని ఇంకా ఎక్కడ దెబ్బ కొట్టాలో చూస్తాడు. అయినా సరే ఇండియా భయపడదు. ట్రంప్ ఎన్ని పిచ్చి వేషాలు వేసినా సరే ఇండియా పైన ఇంపాక్ట్ మినిమల్గానే ఉంటుంది అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్లో చాలా లెసన్స్ ఉన్నాయి. సెల్ఫ్ ప్రమోషన్ కాకుండా జెన్యూన్ పీస్ డెమోక్రసీకి నోబెల్ వాల్యూ ఇస్తుంది. మీ ఒపీనియన్ కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.